మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా ప్రభు కృపలో ప్రభు ప్రేమలో వర్ధిల్లుతున్నారని విశ్వసిస్తున్నాను. జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఈ మాటను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నమ్ముట నీ వలనైతే, నువ్వు గనక నమ్మితే సమస్తము సాధ్యము అని యేసుక్రీస్తు వారి మాటలో మనకు తెలుస్తుంది. అయితే ఈ వాక్యం మనకు తెలియదనంటే మనందరికీ బాగా తెలుసండి. ప్రతి ఆదివారం చర్చిలో ఎంతోమంది సేవకులు దీని మీద మాట్లాడారు కూడా. అయినప్పటికీ ఎందుకో మన జీవితాల్లో నమ్మకం అనేది కుదరట్లేదు. నమ్మకం అనేది సరిగా పెంపొందించుకోలేని పరిస్థితిలో ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అసలు విశ్వాసం అంటే ఏంటి చెబుతాను, జాగ్రత్తగా వినండి. నమ్మాలంటే ముందు మనము ఏ విధంగా మన దృష్టికోణాన్ని దేవుని వైపు చూడాలి, ఇది మనకు తెలియాలండి. ప్రతిదీ ఏం చేస్తున్నామనంటే మనము వాక్యాలు అయితే మనకు తెలుసు, కానీ దానిని ఏ విధంగా అప్లై చేయాలో, ఏ విధంగా మన జీవితంలో దానిని అనువర్తించుకోవాలో ఇది క్రైస్తవునికి అర్థం కావట్లేదు. సో వాక్యంలో మనం చూడగలిగితే నమ్ముట నీ వలనైతే అని అన్నాడు ప్రభు. అంటే నువ్వు నమ్మి చూడు, సమస్తము సాధ్యమే అని అన్నాడు. సో మనం ఏం చేస్తున్నామనంటే అసలు ముందు మొదటి అడుగు నమ్మాలి కదా, విశ్వసించాలి కదా. అక్కడే మనము ఫెయిల్ అయిపోతున్నాం, అక్కడే మనము వెనకడుగు వేస్తున్నాం. ఈ విశ్వాసము లేని మాటలు ఎక్కువగా పలుకుతూ ఉంటారు. విశ్వాసం లేని మాటలు పలికితే అక్కడ మనకు దీవెన కానీ ఆశీర్వాదం కానీ రాదండి. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. విశ్వాసం లేని మాటలు ఎలా ఉంటాయో, అది ఏ విధంగా ఉంటాయో చెప్తాను. 3 పదాలతో కూడింది ఉంటుంది విశ్వాసం లేని మాటలు. అదేంటంటే కాదు, కుదరదు, అవదు. అంటే ఈ 3 పదాలు చాలండి మన జీవితాన్ని నాశనం చేయడం. మన జీవితంలో మనం ఏ ఆశీర్వాదము పొందకుండా ఉండడానికి ఈ 3 పదాలు చాలు. ఎందుకనంటే చాలామంది ఏదైనా దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరలా వాళ్ళ మనసులో వాళ్ళు అనుకునే మాటలు ఏంటంటే, ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది ఎక్కడ అవుతుంది, ఇది అసాధ్యమైనది కదా, ఇది అసలు జరుగుతుందా అని ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే ఇది జరగదు, ఇది కుదరదు, ఇది కాదు, ఇది వర్కౌట్ అవ్వదు, లాజికల్గా ఇది ఎందుకో సెన్స్ అవ్వట్లేదు అని చెప్పి ఆలోచిస్తుంటారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. అదేంటనంటే మీ మైండ్కే ఒక లిమిటెడ్, ఒక సర్టెన్ టైం వరకు, లేకపోతే ఒక లిమిటెడ్ థింగ్ వరకు ఆలోచించగలదు. మీ మైండ్ లిమిటెడ్ అండి, కానీ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. ఆయనకు ఏది కూడా పరిమితి లేదు కదా. మనకు పరిమితి ఉంది, మనము లిమిటెడ్, కానీ దేవుడు కాదు కదా. కాబట్టి దైవ కోణంలో నుంచి చూడాలి. దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఆయన అనుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయన ప్రతిదీ సాధ్యపరిచే దేవుడు కదా. కాబట్టి ఆ దేవుని నమ్మిన నేను ఖచ్చితంగా ఆ దేవాది దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించాలి. సో దయచేసి ఎప్పుడు పెట్టుకోండి, విశ్వాసం లేని మాటలు పలకండి. మీ ఇంట్లో ఎవరైనా అవిశ్వాసంతో మాట్లాడుతుంటే చెప్పండి, అవిశ్వాసంతో మనం మాట్లాడకూడదు, విశ్వాసముతోనే మనం పలకాలి, విశ్వాసపు మాటలే మనం మాట్లాడాలి. ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని జరిపిస్తాడు. ప్రార్థన ద్వారా మనం విశ్వాసంతో పోరాడదాం, చివరి వరకు కూడా విశ్వాసంతోనే ప్రార్థన ద్వారా ముందుకు సాగుదాం. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేస్తాడని నమ్మి చూడండి. నమ్మిన వానికి సమస్తము సాధ్యము, గుర్తుపెట్టుకోండి అది. కాబట్టి నమ్మకంతో అడుగులు వేయండి. విశ్వాసం లేని మాటలు వద్దు. విశ్వాసం లేని మాటలు, ప్రయాసం లేని పనులు ఎందుకు ఉపయోగపడదండి. కాబట్టి విశ్వాసం ఉండాలి, ప్రయాసపడాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని ద్వారా, దేవుని దగ్గర నుంచి మనం వాటిని పొందుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా విశ్వాసం లేని మాటలు పలకకుండా దేవునిలో బలపడుతూ విశ్వాసంతో అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీ పిల్లలు విశ్వాసం లేని మాటలని, ఈ వాక్యాన్ని ధ్యానించాము దేవా. మీరు మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు ముఖ్యంగా దేవా విశ్వాసము లేకుండా ఉన్నారేమో తండ్రి, వారికి కావలసిన విశ్వాసాన్ని మీరు అనుగ్రహించండి. వారి దిన జీవితంలో విశ్వాసంతో ముందుకు సాగుతూ, విశ్వాసపు మాటలతో వాళ్ళు ముందుకు సాగుటకు మీరు కృప చూపించండి. తద్వారా వారి జీవితంలో రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాను. మీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి. విశ్వాస వీరులుగా మీ పిల్లలు బ్రతుకుటకు మీరు కృప చూపించండి. విశ్వాస జాబితాలో భక్తులు ఏ విధంగా చేర్చబడ్డారో ఆ విధంగా మీ పిల్లలు కూడా చేర్చబడులాగా మీరు
దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. మీ కృపలో, మీ దయలో మీ పిల్లలందరినీ మీరు వర్ధిలింప చేయాలని నజరేతుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.